హాయ్ అండి. ఆంధ్ర స్టైల్ ఉలవ కట్ ఎలా చేయాలో చూద్దాం. ఒక ఉల్లిపాయ, పెద్ద సైజు ఉల్లిపాయ ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. టమోటో, పచ్చిమిర్చి కూడా, అలాగే మనం పోపు దినుసులు 4 వెల్లుల్లి రెమ్మలు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ ఉలవ పిండి వచ్చేసరికి నేను మిల్లు ఆడించానండి. మామూలుగా మనం మిక్సీ చేసుకోవచ్చు తక్కువ క్వాంటిటీ అయితే, కాకపోతే కొంచెం బరకగా వస్తుంది మిక్సీ ఆడించింది. అలాగే చింతపండు కూడా ఒక పెద్ద సైజు లెమన్ అంత చింతపండు తీసుకొని బాగా నానబెట్టుకొని దీన్ని గుజ్జు తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ మీద బ్యాండి పెట్టుకొని నూనె వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ లోపు ఆయిల్ హీట్ అవుతుంది. మనం ఈ పిండి వచ్చేసరికి కొంచెం కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయాక వెల్లుల్లి రెమ్మలు అయితే వేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ కావాలో అంత తగ్గట్టు మనం చింతపండు అలాగే ఉలవ పిండి కూడా తీసుకోవాలి. తర్వాత పోపు దినుసులు కూడా వేసుకొని ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అవ్వాలండి. మనం వేసిన పోపు దినుసులు, ఉల్లిపాయలు, టమాటో కూడా యాడ్ చేసేస్తాం. ఇవి బాగా దోరగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఎంత బాగా వేగితే మనకి ఉలవ కట్ట అనేది అంత బాగుంటుంది. లో ఫ్లేమ్లో వేయించండి. హై ఫ్లేమ్లో అయితే మళ్ళీ మాడకూడదు. లో ఫ్లేమ్లో చక్కగా వేయించేస్తే చక్కగా వేగిపోతుంది. టమోటో కూడా మనకి పులుపుని బట్టి టమోటో అయితే వేసుకోవాలి. చింతపండు పులుపు లేదు అనేసరికి ఒక టమోటో ఎక్స్ట్రా వేసుకున్నా పర్లేదు. నేను చింతపండు నాకు పుల్లగానే అనిపించింది, అందుకని ఒక టమోటో అయితే వేసుకున్నాను. ఇది బాగా వేగిపోవాలి. ఇది బాగా వేగేలోపు మనం చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా ఉలవ పిండిలోని, ఇప్పుడు ఆ గుజ్జుని ఉలవ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి. మనం బొంబాయి చట్నీ చేసుకుంటాం కదండి, పిండి చట్నీ, ఆ విధంగానే మనం ఉలవ కట్ట అనేది ప్రిపేర్ చేసుకుంటాం. కాకపోతే చింతపండు పులుపు వేస్తాము, అది వాటర్ తోటి పిండి అడ్జస్ట్ చేస్తాం. ఇదేమో ఉలవ పిండిలోని చింతపండు వాటర్ అన్నది వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ తెలిసిపోతుంది పులుపుని బట్టి. మనం ఇందులో టమోటో కావాలంటే ఒకటి యాడ్ చేసుకోవచ్చు. చక్కగా పులుపు బాగుంటేనే మనకు ఉలవ కట్ట అనేది చాలా బాగుంటుంది. ఈ ఆనియన్స్, టమోటో బాగా వేగిపోయాక మనం ఈ వాటర్ మిక్స్ చేసుకున్నాం కదా ఉలవ పిండిని, చింతపండు వాటరు, ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. మనం లంచ్ చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందు ఈ ఉలవ కట్ట అనేది ప్రిపేర్ చేసుకుంటే చక్కగా ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఇది వింటర్ సీజన్లో అయితే చాలా బాగుంటుంది. రైనీ సీజన్లో కానీ వింటర్ సీజన్లో కానీ క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు ఈ ఉలవ కట్ట అన్నది వేడి అన్నంలో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మనం ఆ వాటర్ వేసాక ఒక 5 మినిట్స్లోనైతే మనకి ఉలవ కట్ట అనేది రెడీ అయిపోయింది. మీరు కావాలంటే కొత్తిమీర ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇలా న్యాచురల్గానే చాలా బాగుంటుంది. మాకైతే చాలా ఇష్టం అండి ఈ ఉలవ కట్ట అంటే, అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది ఉలవ పిండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.